అధినేత బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి గురువు గారి ధ్యానంలో 3 మాటలు చెప్పారు. ఒకటి, ధ్యానం చేస్తే కడిగిన ముత్యం అవుతదంట మనం. ఎవరైనా మన మనసు కూడా కడగక ముందు ముఖ్యం. ఎలా ఉంటుంది బురదలో మురికిలో ఉంటుంది. పైకి మెరుపు కనిపించదు, మనస్సు కూడా అంతే. కోపం, భయం, ద్వేషం గత జన్మ వాసనలు ఆలస్యం అనే పేరుకు పోయి ఉంటుంది. ధ్యానం అంటే ఏమిటి? పత్రిక చెప్పినట్టు ఆనాపానా సతిజాను శ్వాస మీద జాస్ పెట్టడం, అదే ధ్యానం. చేస్తే ఆ బురద అంత కడిగిపోతుంది. లోపల ఉన్నని అసలు స్వరూపం ఆత్మ అని మెరుపు బయటకు వస్తుంది. అప్పుడు మనిషి మాట ముచ్చంలాగా స్వచ్ఛంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా తెల్లగా ఉంటుంది. ఎవరికి హాని చేయని విధంగా విలువైన వాడిగా మారతా. ముత్యానికి బయట నుండి మెరుపు రాదు, లోపల నుండి వస్తుంది జనం చేసేవాడు. మొహంలో కూడా అలాంటి తేజస్సు వస్తుంది. అలాగే పత్రిజీ గారు జనానికి ముందు బుక్కు, జనం తరువాత వజ్రం అన్నారు. దానికి వివరణ నిజమే. బొక్కులో ఉండేది కార్బనల్పలే, వజ్రంలో ఉండేవి కూడా కార్బన్ అణువులే. మరి తేడా ఏమిటి? బొగ్గు అణువులు సింధర్వందరుగా వడులులే ఉంటాయి, అందుకే నల్లగా. తెలుసుగా విలువ లేకుండా ఉంటుంది. చేతికి మసి అంటుంది వజ్రం, అదే కారణాలు. భూమి లోపల వేల సంవత్సరాలు విపరీతమైన ఒత్తిడి వేడికి గురై ఒక క్రమ పద్ధతిలో దగ్గరికి విసిగిపోతాయి. అందుకే అది ప్రపంచాన్ని గట్టిగా మెరిసిపోతూ వెలకట్టలేనిగా మారుతుంది. మన జీవితంలో కూడా అంతే. ప్రోత్సాహానికి ముందు మన ముక్కు లాంటి వాళ్ళు ఆలోచనలను సందరుద్రంగా, భయాలు, కోపాలు ఎవరు అంటుకునే మెసేజిలాంటి. మనసు ధ్యానం అంటే ఆ ఒత్తిడి కాదు, లోపల జరిగే తపస్సు. రోజు కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోవడం వల్ల మనసులోనే ఒక క్రమంలోకి వస్తాయి. అదే మనిషి తద కార్బన్. కానీ ఇప్పుడు దృఢంగా ప్రకాశవంతంగా ఎవరు విరగొట్టలేనంత బలంగా మారతాం. బొగ్గు తనను తాను కాల్చుతుంటుంది, వజ్రం వెలుగునిస్తుంది. ధ్యానం చేయని మనిషి తన బాధలతో తాను కాలిపోతాడు. ధ్యానం చేసేవాడు ఇతరులకు వెలుగునిస్తాడు. అనవే పత్రిజీ గారు. జనానికి ముందు నరుడు, ధ్యానం తరువాత నారాయణ. దానికి వివరణ నరుడు అంటే వివరునడా. ఇష్టోలట్టు మనిషి అంతే, తింటూ తిరుగుతూ భయపడుతూ కోప్పడుతూ నాదేది స్వార్థంతో బతికే సాధారణ మనిషి ఎప్పుడు బాధకమైన చూసేవాడు నారాయణ లాంటి ఎవరు నారాయణ
ఆయన చైతన్యం, ఆయన నివాసం అంటే స్వమంతత అనే అయి ఉన్నానని తెలుసుకున్నవాడు తేడా ఇక్కడ ఉంది నరుడులో. నారాయణలో ఉండే పదార్థం ఒకటే, బొగ్గులో వజ్రంలో కర్బన్ ఒకటి అయినట్టు, ముత్యంలో మురికి మెరుపు ఒకే తోట ఉన్నట్టు. జాను వేసి వస్తుంది జ్ఞానం, ఏం చేస్తుంది? జ్ఞానానికి ముందు నేను ఈ శరీరాన్ని పేరుని అనుకుంటా విదే. నరుడు స్థితి రోజు ధ్యానం చేస్తే లోపలికి వెళ్తా నేను, శరీరాన్ని కాదు ఆత్మలన్నీ తెలుస్తుంది. ఆత్మని తెలుసాక నా ఆత్మీయ అల్లగిలో ఉంది, అదేదో నారాయణని అర్థమవుతుంది. అప్పుడు నరుడు చేసి పనులే చేస్తాడు, కానీ బాధపడడు. కుటుంబాన్ని చూసుకుంటాడు, కానీ అతుక్కుపోయుట పంచుల్లో ఉంటాడు, కానీ పంచల్మ తగిల ఉండదు. మన్వకే మెన పురాణాలు పురాణరుడే తపస్సు చేసి వేడాయనయ్యాడని చెబుతాడు. తపస్సు అంతా ఈ రోజుల్లో నాకే కదా బాబు. చెల్లి మరి ఊరు మాటలు పనికిల మొత్తం ఎప్పుడుంది వత్సల్ నరుగుడారాయణ గల్వల్డా మితవెల్లో ఇది పుడుకే. నాణానికి మూడు తోళ్ళు పేలు చేసి పనులే చేస్తాడు, కానీ బాధపడడు. కుటుంబాన్ని చూసుకున్నారు, కానీ ఎత్తుకోను ప్రపంచంలో అంతాడు. ప్రపంచము జగినము ఉండరు మందుగా గిరపురాగోళ్ళు మూడాలను తపస్సు చేసి నారాయణయ్యాలని చెబుతాడు. తపస్సు అంటే నీరు కుంభుగా కదా ఊరు చెక్కిలయములో మాటలు తడు.